శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద దేవి నినాద జయ 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 జయ. ఎర్రచందనం, దీనినే ఎర్ర బంగారమని కూడా అంటారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని ఈ కలప మన రాష్ట్రంలోనే లభిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఇది పండుతుంది. ఈ కలపతో బొమ్మలు, సుగంధ ద్రవ్యాలు, మందులు, న్యూక్లియర్ రియాక్టర్లలో రేడియో ధార్మికత తగ్గించడానికి కూలెంట్గా వాడతారు. ముఖ్యంగా ఈ కలపతో చేసే సంగీత సాధన పరికరాలు చైనా, జపాన్, రష్యా వంటి దేశాల్లో అపురూపంగా ఉపయోగిస్తారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ చెట్లు శేషాచలం అడవుల్లో పుష్కలంగా మనకు కనిపిస్తాయి. మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారు ఈ ఎర్రచందనం చెట్లను సాగు చేయడం మొదలుపెట్టి ఓ సంచలనం సృష్టిస్తున్నారు. ప్రస్తుత వ్యాపార పెట్టుబడులన్నిటిలో రియల్ ఎస్టేట్ సంస్థలు సంచలనాలు సృష్టిస్తుంటే ఆ రియల్ ఎస్టేట్ సంస్థలనే పాలిస్తోంది మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. చామకూరి సాయి శ్రీనివాస్, చైర్మన్ ఆఫ్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 2006వ సంవత్సరంలో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థను ప్రారంభించారు. ఎప్పటికీ ఒకే మార్గంలో, మోసధోరణిలో కాకుండా అరుదైన, అద్భుతమైన, అత్యాధునికమైన ఆలోచనా సరళికి, తన విలక్షణ శైలికి అనుగుణంగా సాధారణ ఫామ్ ల్యాండ్స్ వ్యాపారానికి వైవిధ్యాన్ని జోడించి 2017వ సంవత్సరంలో ఎర్రచందనం ప్లాంటేషన్తో కూడిన ఫామ్ ల్యాండ్స్ విక్రయ వ్యాపారానికి శ్రీకారం చుట్టి ఓ సంచలనం సృష్టించారు. ప్లాంటేషన్ రంగంలో తనకున్న 22 సంవత్సరాల అపార అనుభవంతో చట్టబద్ధమైన రీతిలో ఎర్రచందనం సాగు విక్రయాన్ని చేపట్టి ఈ తరహా వ్యాపార విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆవిష్కర్త శ్రీ సాయి శ్రీనివాస్ గారు. నమస్తే అండి, నా పేరు చామకూరి శ్రీనివాసరావు అండి. సాయి ప్రాపర్టీస్ అనేది 2006లో స్టార్ట్ చేయడం జరిగింది, ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా. ప్రెజెంట్ మా కంపెనీ, మా టీం వర్క్ చూసుకుంటే కనుక ఎక్స్ట్రాడనరీ, నిజంగా ఇది దైవానుకూలం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవసాయ భూమి ఉండాలని అనుకుంటారు. ఎందుకంటే నవే డేస్ అంతా కూడా కాంక్రీట్ జంగిల్లో ఉంటాం. ఏ ప్రొఫెషన్స్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ సిటీస్లో రేపుతాం. కానీ మన మూలాధారం వచ్చేసి ఎవరైనా కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే కనుక ఖచ్చితంగా ఒక విలేజీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి ఉంటాం మనందరం కూడా. దానిలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం వ్యవసాయ భూమి కనీసం 1 ఎకరము అన్నం ఉండుంటే బాగుంటుందని ఒక ఆలోచన విధానం ఉంటుంది. పొలం అనేది ఉన్నంత మాత్రాన మనం దాని మీద ఇన్కమ్ అనేది తీయలేము. ఎందుకంటే కౌలుకి ఇచ్చినా కానీ ఇది చాలా ఇబ్బందులు ఉన్నాయి దానిలో. అలా కాకుండా దాన్ని ఒక కాన్సెప్ట్గా మనం ఎర్రచందనం మిక్స్ చేసుకుంటే కనుక మన దగ్గర అయితే తక్కువ ఈ పెట్టుబడిలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంది. ఆ విధానంలో ఆలోచించి ఎర్రచందనాన్ని ఉమ్మడి వ్యవసాయ పద్ధతిలో మేము తీసుకురావడం జరిగిందండి. దీనిలో ఈ కాన్సెప్ట్ డిజైన్ చేయడానికి దగ్గర నాకు 7 సంవత్సరాలు టైం పట్టింది. ఎందుకంటే దీనిలో మేము ఆలోచించిన విధానం ఏంటంటే కస్టమరు 100% సేఫ్ ఉండాలి. కస్టమర్ సేఫ్ ఉంటే కంపెనీ ఆటోమేటిక్గా సేఫ్ ఉంటుంది. ఆ దృక్పథంతోనే మేము కాన్సెప్ట్ అంతా డిజైన్ చేయడం జరిగిందండి. ఒక చాలా వినూత్నమైన పద్ధతిలో ఈ ఉమ్మడి వ్యవసాయ పద్ధతి అనేది తీసుకొచ్చాము. దీనిలో మీరు కనుక మా ప్లాంటేషన్స్ అవి చూసుకుంటే కనుక మా కమిట్మెంట్ ఏంటనేది మా మొక్కలు మీకు సమాధానం చెప్తే మేమైతే ధైర్యంగా చెప్తాం. ఎవరైనా ఒక కస్టమర్ వచ్చి మా ప్లాంటేషన్ బుక్ చేసుకుంటే చూసి వచ్చిన తర్వాత మాకు డబ్బులు కట్టుందని. ఎందుకంటే మేమంతా ధైర్యంగా చెప్తున్నామంటే మా మొక్కలు, ఎందుకంటే గార్డెన్లోకి మీరు ప్రవేశిస్తే మా మొక్కలు మీకు సమాధానం చెప్తే మా మొక్కలు మీతో మాట్లాడతాయి. ఎర్రచందనం ఇది ఆంధ్రప్రదేశ్కి దేవుడిచ్చిన వరం. మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారు రాయలసీమ ప్రాంతంలో వీటిని సాగు చేస్తూ ఎర్రచందనం ప్లాంటేషన్తో కూడిన ఫామ్ ల్యాండ్ విక్రయ వ్యాపారానికి శ్రీకారం చుట్టి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు.
వాణిజ్యపరంగా విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఎర్రచందనం సాగును రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది.